ओम परब्रह्म परमात्मन महाजगत्तत्ते स्थिति फलया ब्रह्म हरिहराय गुणात्म्य सर्वगौतिगामी दर्शया दर्शया दत्तात्रेय नमसंतिनि सिद्धि कुरु 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 स्वाहा ప్రజలందరికీ నమస్కారము। ఈ రోజు మనం తెలుసుకోవాల్సింది మకర రాశి ఫలితాలు। ఈ మకర రాశి వాళ్ళకి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 అక్టోబర్ మాసం ఈ మకర రాశి వాళ్ళకి ఉత్తరాషాఢం శ్రావణ నక్షత్రం ధనిష్ట నక్షత్రం కలిస్తేనే మకర రాశి ఫలితాలు। ఈ మకర రాశి వాళ్ళకి ఒక 5 సంవత్సరాలకు కావలసిన డబ్బులు కానీ ఆ 5 సంవత్సరాలకు సంబంధించిన ఆస్తులు కానీ ఆ 5 సంవత్సరాలు చేయాల్సిన పనులు కానీ వీళ్ళు ముందే రెడీ చేసుకొని పెట్టుకుంటారు। ఎందుకంటే ఇలా జాతకంలో అలాగుంది కాబట్టి స్త్రీ వల్ల వీళ్ళకి కొంత నష్టంలో అనేది కొంచెం కనబడుతుంది। స్త్రీ వల్ల కొంచెం ప్రాబ్లాలు కొన్ని కనబడుతున్నాయి। మరి ఆరోగ్య సమస్యలు కొన్ని కనబడుతున్నాయి। ఆరోగ్యంలో కొన్ని అవకతవకలు కొన్ని వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి। మీరు ఆరోగ్యంలో కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి। కొంత మీరు జాగ్రత్త తీసుకోకుండా అశ్రద్ధగా మీరు పాటించిన దాని వలన మీకు కొన్ని ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి। కాబట్టి దాంట్లో మీరు చాలా జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి। తీసుకునేట్టుగైతే మీకు మంచి మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి। మనశ్శాంతి కలుగుతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి, చేసే కార్యక్రమాలు మీకు అతి దగ్గరలోనే మీకు ఉండయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెబుతున్నాము। కాబట్టి ఆదాయంలో 14, ఖర్చులో 14, రాజపూజితలో 3, అవమానంలో 1। కాబట్టి మీరు ఎంత డబ్బు సంపాదిస్తారో అంత డబ్బు మీకు నష్టమే కనబడుతుంటుంది। ఈరోజు వస్తుంది, 1 గంటలో వెళ్ళిపోతుంది। మీరు సంపాదించిన 1 నెలలో కష్టపడతారు, ఆ నెలలో డబ్బులు గంటలో ఖర్చు అయిపోతాయి। మీరు పడ్డ కష్టము 1 నెల ఖర్చులో ఒకటేసారి అయిపోతుంటాయి। అవి అయిపోయిన దాని వలన మీకు కొన్ని అతిఘోర భయంకరమైన కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, ఎంతో సంపాదిస్తారు కానీ ఆ టయానికి వరకు నయా పైసా ఉండదు। ప్రజలలో ఒక మంచి పేరు ఉంటుంది కానీ ఆ టయానికి ఎవరు వచ్చి మనల్ని కాపాడరు। ఆ టైంలో ఏదో ఒక సమస్య రావటం, మీరు కొన్ని సికాకులు పడటం, ఇలాంటి జాతక చక్రంలో కొన్ని కనబడుతున్నాయి। ధర్మచక్రం, జీవిత చక్రం, యోగ చక్రం, పూజ చక్రం। కాబట్టి ఈ యోగ చక్రాలలో మీరు చేయాల్సిన కార్యక్రమాలు చేతికాడికి రావటం భంగమైపోతుంది। కాబట్టి అలాంటి సమస్యలు మీకు లేకోకుండా మీరు పూజించాల్సింది అమ్మవారిని పూజించండి। అమ్మవారు అంటే శ్రీ వారాహిణి మాత। అది అమ్మవారు, ఆ అమ్మవారికి మనం పూజ చేసిన దాని వలన అష్టకష్ట దరిద్ర దోష నివారణ పోతుంది, శత్రు నాశనం అనేది పోతుంది। మన మీద ఎవరెవరు శత్రువులు ఉన్నారో ఆ శత్రువులు మన మీద, ఆ సూపు మన మీద పడకోకుండా పోవాలి అంటే శ్రీ అమ్మవారు పూజా కార్యక్రమాన్ని మీరు చేసిన వెడల మీకు ఆ కష్టములు అనేది కొన్ని తొలగిపోతాయి। మరి అవి తొలగిపోయిన దాని వలన మీకు మనశ్శాంతి, లక్ష్మీశాంతి కూరుకుంటుంది। మరి ఎలాగ తీరిపోతాయా అని చాలామందికి చాలా విధానాలుగా ఉంటాయి। మరి ఎలా పూజించాలి, ఎట్లా అమ్మవారిని మరి మేము పూజించేది, మరి పూజిస్తే మాకు ఎలా మాకు కరుణిస్తుంది అని చాలామందికి చాలా విధానాలుగా డౌట్లు ఉన్నాయి। మరి అమ్మవారిని పూజించాలంటే ఆమె రాత్రిపూటే పూజించాలి, పగులు పూట పూజించే తల్లి కాదమ్మా। రాత్రిపూట పూజించిన దాని వలన రాత్రి 7 దాటిన తర్వాత పూజించాలి। 7 నుంచి 12 గంటల వరకు ఆ అమ్మవారిని ఏ టైం అయినా సరే ఆ ఒక టైంలో మీరు పూజన చేసినట్టుగైతే మీకు అమ్మవారు కరుణిస్తుంది। ఆ వారాహిణి మాత, ఆ వారాహిణి మాత దయ వల్ల మీకు ఆమె చక్రాన్ని మీకు అడ్డు వేస్తుంది। ఆరోగ్య చక్రం, గుణచక్రం, స్థాన చక్రం, మనశ్శాంతి చక్రం, మణిపూరక చక్రం అవి మీకు ఎదురేస్తుంది। ఆ వేసిన దాని వలన మీకు అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది తొలగిపోతుంది, మనశ్శాంతి కలుగుతుంది, చేసే కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి। మరి మీరు ఏ కార్యక్రమం అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలు అతి దగ్గరలో మనకి సాకారం వస్తుంది।
మనకు అటు పోయిన వాళ్ళు ఇటు వచ్చి మనకి హెల్పింగ్ చేస్తారు. మనకు మంచి రోజులు అనేది ఆ భగవంతుడు దయ వల్ల మీకు తప్పకుండా ఉంది. కాబట్టి ఏ కార్యక్రమమైనా తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానంతో మీరు చేసినట్టుగా అయితే మీకు అన్ని విధానాలుగా బాగుంటుంది. మరి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరహాస చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి ఏమి జరుగుతుందా అనేది మేము చూసి చెప్తాము.